खुशामदीद, मरहबा, आदाब नाजरीन। मैं क़ाज़ी हाफिज़ मोहम्मद अली आपका खैर मक़दम करता हूँ खसवा 7 TV न्यूज़ चैनल पर। नाजरीन, देखते हैं आज की ताज़ा और अहम खबर। खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का खसवा 7 न्यूज़ चैनल में खैर मक़दम है। अंबरपेट अली कैफ़े स्क्वायर पर न्यू दुर्गानगर में मूसा नदी के किनारे दुकानों के लिए सरकारी निशान लगाए गए। छोटी सनतों के मालिकान और मजदूर जिन्होंने बड़े पैमाने पर एहतजाज किया। CPM पार्टी के सिटी सेक्रेटरी महिंद्रा और BRS पार्टी के सीनियर लीडर लिंगराव के मेंबरान जिन्होंने अपनी हिमायत का इजहार किया। ये वो मालिकान हैं जिन्होंने पट्टों की अराजियात ख़रीद कर यहाँ पर दुकानें लगाए। इन्होंने काफ़ी ज़्यादा पैसा लगाकर यहाँ पर अपने अपने तिजारती मराकिज़ क़ायम किए और कहा कि अगर यहाँ पर हाइड्रा के ज़रिए बिल्डोज़र चलाया जाएगा तो यहाँ पर आवाम का काफ़ी ज़्यादा बुरा हाल हो जाएगा। यहाँ तकरीबन 200 के करीब छोटी सनतें मौजूद है। 5000 अफराद को इससे रोज़गार मिल रहा है। इन सब से मुतालबा किया गया है कि मुताबिल जगह दिखाते हुए वो इनके लिए रोज़गार के बेहतरीन मौक़े फराहम करें। హైదరాబాద్ మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. బఫర్ జోన్ పేరు చెప్పి, కుంటల ఆక్రమణ పేరు చెప్పి, అట్లాగే మూసి ఆక్రమణ పేరు చెప్పేసి నోటీసులు ఇవ్వకుండా అక్కడ ఉన్న ప్రజలకు ప్రత్యామ్నాయం చూపెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రకంగా అనేక ప్రాంతాల్లో కేసీఆర్ గారు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత దాన్నే కొనసాగిస్తూ కేసీఆర్ గారు ఆయన 28,000 ఇళ్ళు తొలగిస్తానని చెప్తే ఈయన 32,000 అంటున్నాడు. అంటే ఇక 4,000 పెంచింది. అంటే హైదరాబాదులో కుంటలు వేరు, నాలాలు వేరు. హైదరాబాద్లో కుంటలు అభివృద్ధి చేయాలి, అట్లాగే నాలా కూడా అభివృద్ధి చేయాలి. నాలా అభివృద్ధిని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆహ్లాదకరమైన ప్రాంతం ఉంటుంది, చుట్టుపక్కల మొత్తంలో కాలుష్య నివారణ జరుగుతుంది. కానీ దాంతోపాటు అట్టడుగు పేద ప్రజల మొత్తం కూడా ఈ ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇళ్ళు అమ్ముకొని గ్రామాల్లో వదిలిపెట్టేసి భూములు అమ్ముకొని హైదరాబాద్ ప్రాంతంలో ఏదో మూసి పక్కన తక్కువ రేట్ వస్తుందని కొనుక్కున్నారు. దాంట్లో ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడేమో షాపులు, ఇక్కడ అలికే ప్రాంతంలో సుమారు ఈ 100 షాపులలో ఒక 2,000 మందికి పని చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో వాళ్ళకందరికి ఉపాధి ఇక్కడ ఈ ప్రాంతంలో దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే వాళ్ళ ఉపాధి ఏం కావాలి? ఉపాధి ఇవ్వటం, ఇక్కడ ఉన్న నష్టపరిహారం ఇవ్వవు, అడ్డగోలుగా వచ్చి ఇల్లు తీసేస్తానంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. హైకోర్టు స్టే ఉంది ఇక్కడ. ఈ హైకోర్టు స్టే కూడా వ్యతిరేకిస్తూ ఈ రకంగా పనిచేస్తున్నావు. హైకోర్టు కూడా ధిక్కరిస్తా ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఎక్కడైతే కూల్చేస్తానని చెప్పేసి అట్లాగే మూసి ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారో అది వెంటనే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యామ్నాయం చూపెట్టండి, లేకపోతే నష్టపరిహారం 2016 చట్టం హైకోర్టు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం భూమి అట్లా దానికి బదులు డబ్బులు ఇవ్వమంటుంది. అక్కడ ఉన్న స్థానికంగా రేటును బట్టి, ప్రస్తుత డిమాండ్ రేటు బట్టి డబ్బులు ఇవ్వని చెప్తా ఉంది. కానీ ఆ రకంగా కూడా నష్టపరిహారం ఇవ్వకుండా, స్ట్రక్చర్కి నష్టపరిహారం ఇవ్వకుండా అడ్డగోలుగా ఈ రకంగా తీయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యామ్నాయం చూపట్టకుండా ఇల్లు కూర్చోద్దు. ప్రత్యామ్నాయం చూపించిన దగ్గరికి రావాలి. ప్రత్యామ్నాయం చూపించిన దగ్గరికి రావాలి. మూసి అభివృద్ధి పేరుతో మా షాపు తొలగించద్దు. మూసి అభివృద్ధి పేరుతో మా షాపు తొలగించద్దు.